నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. చిన్నప్పుడు మనం అన్నం తినకపోతే చందమామ రావే జాబిల్లి రావే అంటూ చందమామను చూపిస్తూ మనకు అమ్మ అన్నం పెట్టేది. ఆకాశంలో చిన్న చిన్న నక్షత్రాల మధ్య పెద్దగా వెలుగుతూ కనిపిస్తే మనకు చాలా అద్భుతంగా ఉండేది కదూ. దానిని చూస్తూ ఆశ్చర్యంగా మనం నోరు తెరిస్తే టక్కన అమ్మ అన్నం పెట్టేది. ఆటోమేటిక్గా మనం గిన్నె ఖాళీ చేసేవాళ్ళం. అలా చిన్నప్పటి నుంచి మనకు జాబిల్లి అంటే లెక్కలేనంత ఇష్టం. పెద్దవాళ్ళమయ్యాక అసలక్కడ ఇల్లు కడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలు రావడం కూడా కామన్. అలాంటి ప్రయత్నమే చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. వాటి వివరాలేంటో తెలుసుకుందాం. అమెరికా అర్ధ దశాబ్దం తరువాత మళ్లీ చంద్రుడిపైకి మనుష్యులను పంపాలని ప్రణాళికలు వేస్తోంది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్లు నాసా ద్వారా 1969లో చంద్రుడిపై తొలిసారిగా కాలు మోపారు. భారత్, రష్యా, చైనా, జపాన్లో అంతరిక్ష నౌకలను, ల్యాండర్లు, రోవర్లను చంద్రుని ఉపరితలంపైకి పంపించాయి. కానీ మనుషులను పంపలేదు. ప్రస్తుతం ఆర్టెమిస్ ప్రోగ్రాంలో చంద్రునిపైకి మనుషులను పంపాలని అమెరికా మళ్లీ ప్రణాళికలు రచిస్తోంది. ఇతర గ్రహాలపై నివాస స్థావరాలను ఏర్పాటు చేయడం కంటే ముందు చంద్రునిపై మనుషులను కొద్ది కాలం పాటు ఉంచడం ద్వారా ప్రయోజనాలు చేకూరుతాయా అనేది పరిశీలిస్తున్నారు. చంద్రుని దక్షిణ ధ్రువానికి 600 కిలోమీటర్ల దూరంలో భారత్ చంద్రయాన్-3 మిషన్ ల్యాండ్ అయ్యింది. ఇనుము, టైటానియంతో పాటు సల్ఫర్, అల్యూమినియం, ఇతర ఉపయోగకరమైన మూలకాలున్నట్లు ఇది నిర్ధారించింది. కానీ మంచునీరు ఉన్నట్లు మాత్రం ఇది ధృవీకరించలేకపోయింది. జపాన్తో కలిసి భారత్ మళ్లీ చంద్రునిపైకి తన అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టనుంది. ఆ ప్రయోగంలో చంద్రునిపై మంచునీరును గుర్తించాలని చూస్తోంది. చంద్రునిపై మానవ నివాసాలు ఏర్పాటు చేసేందుకు మంచు, నీరు చాలా అవసరం. ఎందుకంటే ఆక్సిజన్ దాని నుంచే తయారవుతుంది కాబట్టి. చంద్రుడిపై ఇల్లు, కాలనీలు కట్టడంలో విజయం సాధిస్తే అక్కడి నుంచి అంతరిక్ష నౌకలను ఎక్కడికైనా చౌకగా పంపవచ్చు. గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి చంద్రుడి నుంచి రాకెట్లు పంపేందుకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అందుకే చాలా దేశాలు చంద్రుడి వైపు ఆశగా చూస్తున్నాయి. చంద్రునిపై ఎల్లప్పుడూ వెలుతురు ఉంటుంది. అక్కడ మేఘాలు, వాతావరణం ఉండదు. అంటే సౌరశక్తి ఉత్పత్తి చేసేందుకు చంద్రుని ఉపరితలం బెస్ట్ అన్నమాట. చంద్రునిపై సౌరశక్తిని ఉత్పత్తి చేసి పెద్ద ఉపగ్రహాల మైక్రోవేవ్ల ద్వారా భూమిపైకి పంపవచ్చు. భూమిపై రాత్రి సమయం ఉంటుంది. వాతావరణంలో మార్పులుంటాయి. ఇవి సౌరశక్తి ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపుతాయి. కానీ చంద్రుడిపై అలాంటివేమీ ఉండవు. భూమిలోని ఇంధనాలు త్వరలో అయిపోతుండగా అంతరిక్షం నుంచి శుద్ధమైన సౌరశక్తిని పొందడం బెస్ట్ ఆప్షన్. 1967లో కుదుర్చుకున్న అంతరిక్ష ఒప్పందం మేరకు అంతరిక్షంలో ఏ దేశం కూడా సార్వభౌమాధికారాన్ని ప్రకటించడానికి వీలులేదు. అంటే అమెరికా, చైనా, భారత్లు చంద్రుడిపైన నివాసాలను ఏర్పాటు చేసినా ఆ ప్రాంతం తమది అని చెప్పుకోవడానికి వీలులేదు. కానీ వాస్తవం దీనికి భిన్నంగా ఉండొచ్చు. ఎందుకంటే చంద్రుని వనరులను సమానంగా వాడుకోవాలని అంతర్జాతీయంగా ఎలాంటి చట్టం లేదు. తొలుత అక్కడికి చేరుకున్న దేశాలే ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. 2025లో భారత్ చంద్రునిపైన కాలు మోపనుందని, అందుకోసం 4 వ్యోమగాములకు కఠిన శిక్షణ ఇస్తున్నామని ప్రధాని మోడీ ఫిబ్రవరి 27న తెలిపారు. అంతరిక్షంలోకి వెళ్లాలంటే రాకెట్ టెక్నాలజీ చాలా ముఖ్యం. దీనికోసం అత్యంత శక్తివంతమైన రాకెట్ కావాలి. అంగారక గ్రహంపైకి చేరుకోవడానికి 6 నుంచి 8 నెలలు పడితే చంద్రుడిపైకి వెళ్లేందుకు 3 రోజులే పడుతుంది. అయితే అతిపెద్ద సాంకేతిక సవాళ్లు ఏవంటే రాకెట్ను అంతరిక్షంలోకి తీసుకెళ్లాలి, రేడియేషన్ నుంచి వ్యోమగాములను రక్షించాలి, చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్గా ల్యాండ్ చేయాలి, చంద్రుడిపైన లాంచ్ చేసిన రాకెట్ను తిరిగి భూమిపైకి సురక్షితంగా తీసుకురావాలి. ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా జరగాల్సి ఉంటుంది. అలాగే రాకెట్ భూకక్షలోకి ప్రవేశించినప్పుడు దాని వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఉత్పన్నమయ్యే ఉష్ణోగ్రత నుంచి రాకెట్ను కాపాడేందుకు బలమైన హీట్ షీల్డ్ కావాల్సి ఉంటుంది. ఇన్ని ఇబ్బందులున్న నేపథ్యంలో వ్యోమగాముల ప్రాణాలను పణంగా పెట్టి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఇన్వెస్ట్ చేసి అక్కడకు పంపడం అవసరమా అన్నది ప్రశ్న.
జాబిల్లి అనేది ఒక అందమైన ఊహ. ఊహకు వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. మెరుస్తూ ఉంటుందనుకున్న ఆ చందమామ నిజానికి స్వయంగా మెరవలేడు. కేవలం సూర్యకాంతి పడితేనే ప్రకాశిస్తాడు. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండే చందమామపై వాతావరణం లేదు, గాలి కూడా లేదు. చెరువులు, సెలయేర్లు, నదులు, సముద్రాలు, పచ్చటి గడ్డి, నీడనిచ్చే చెట్లు ఏమీ లేవు. అక్కడ ఎలా ఉండగలం? గత తరానికి ఈ తరానికొచ్చిన నిద్ర ఆహారాల మార్పుకే మనిషి అనారోగ్యాలతో కునారిల్లుతుంటే అక్కడికెళ్ళి బ్రతికి బట్ట కట్టడం అంటే అంత ఈజీ కాదు. అందమైన ఊహలు స్వప్నాల్లో విహరించడం వరకే పనికొస్తాయి. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటాయి, కఠినంగా కూడా ఉంటాయి. అయినా దూరపు కొండలు నునుపు అన్న సామెత ప్రకారం అక్కడికెళ్లి చూస్తే ఇక్కడ నుంచి చూసినంత అందంగా చందమామ లేదు. అన్ని గుంతలు, గోతులే.